శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై 28 ఆదివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచి రోజు. జీవిత భాగస్వామి మద్దతుతో ఆర్థిక పరంగా కీలకమైన పనులను చేపడతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కొన్ని కొత్త పనులు చేపడతారు. మంచి విజయాన్ని అందుకుంటారు. సొంత నిర్ణయం వద్దు. ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి. ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రుల సూచనలు అవసరం. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తోంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. పాజిటివ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. వీలైనంత వరకు అబద్ధాలు ఆడకుండా ఉంటే మంచిది. అనవసర భయాందోళనకు లోను కాకండి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికొస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా దానివల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగానే ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: గోవులకు ఆహారాన్ని తినిపించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.